హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం పూల మొక్కలకి కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇచ్చేద్దాము. గులాబీలకి, మల్లెలకి, కనకాంబరాలకి, చామంతులకి, వీటన్నిటికీ కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇచ్చేద్దాము. ఈ బకెట్ నిండా ఉన్నాయండి కిచెన్ వేస్ట్ లిక్విడ్. డైరెక్ట్గా ఇచ్చేద్దాం. ఇంకా పూల మొక్కలు మొగ్గల మీద ఉన్నప్పుడు ఇస్తే పూలు బాగా విచ్చుకుంటాయండి. పూలు కూడా పెద్ద సైజులో వస్తాయి ఈ కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇస్తే. పూలు కూడా మొక్క నిండా వస్తాయండి. అంత బలము ఈ కిచెన్ వేస్ట్ లిక్విడ్. పండ్ల మొక్కలకు కానీ, పూల మొక్కలకు కానీ, అన్ని రకాల మొక్కలకి మంచి బలము ఈ లిక్విడ్. ఈరోజు పూల మొక్కలకి మాత్రమే ఇస్తున్నానండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం మొక్కలకి ఇవ్వాలి. ఎందుకంటే అన్ని మొక్కలకి ఇవ్వడానికి మన దగ్గర ఉండదు కదండి లిక్విడ్ కానీ, కిచెన్ వేస్ట్ కానీ, ఏదైనా కానీ. ఇవాళ పూల మొక్కల వరకు సరిపోతుంది, అందుకని పూల మొక్కల వరకు ఇస్తాను. చూడండి ఎంత చిక్కగా ఉందో. ఇందులో దోశ పిండి, ఇడ్లీ పిండి, అన్ని రకాల లిక్విడ్ ఉందండి కిచెన్ వేస్ట్. ఇంకా మొక్కలకి ఎంత బలం అండి, అది చాలా బలము. ఈ లిక్విడ్ పూల మొక్కలకి ఇస్తే పూలు బంచెస్గా పూస్తాయండి. మొక్కలు పచ్చగా హెల్దీగా పెరుగుతాయి. పూల మొక్కలు మొక్క నిండుగా పెరుగుతుందండి. మొక్క కూడా కుండీ నిండుగా పెరుగుతుంది మొక్క. హెల్దీగా మొక్కలు ఉండాలన్నా, పచ్చగా ఉండాలన్నా, ఆరోగ్యంగా పెరగాలన్నా, పూల మొక్కలకి పూలు బంచెస్గా రావాలన్నా, గుత్తులుగా పూయాలన్నా బాగా పనికొస్తుందండి ఈ కిచెన్ వేస్ట్ లిక్విడ్. ఇంకా పూల మొక్కలకి ఇచ్చేద్దాము. విరజాజికి ఇస్తున్నానండి లిక్విడ్. చూడండి ఎంత పచ్చగా హెల్దీగా ఉందో విరజాజి. చాలా బాగుందండి మొక్క. ఈ మొక్కకి ఇస్తున్నా లిక్విడ్. ఒక మొగ్గు ఇస్తున్నానండి. మనం ఎక్కువ పోసినా కానీ కిందకి వెళ్ళిపోతాయి, మనకి లిక్విడ్ వేస్ట్ అయిపోతుంది. అందుకని ఒక్కో మొక్కకి ఒక్కో మొగ్గు ఇవ్వండి, సరిపోతుంది. ఇది రోజు మల్లె అండి. ఎండిపోయిన కొమ్మలన్నీ కట్ చేశాను. ఇంకా మనకి మల్లెలకి సీజన్ వస్తుంది కదా, అందుకని లిక్విడ్స్, కంపోస్ట్లు ఇస్తూ ఉండాలి. ఈ మొక్కకు కూడా ఒక మొగ్గిస్తున్నాను. నేను లిక్విడ్ని డైల్యూట్ చేయటం లేదండి, డైరెక్ట్గా ఇస్తున్నాను కిచెన్ వేస్ట్ లిక్విడ్ని. మీరు కూడా అలాగే ఇవ్వండి. ఇది కాశ్మీర్ గులాబీ. ఇప్పుడిప్పుడే కొత్త చిగుర్లు వస్తున్నాయి. చూడండి ఎలా వస్తున్నాయో. కొమ్మలన్నీ కట్ చేశాను, ఎండిపోయిన కొమ్మల్ని. మనము పూలు పూయని మొక్కలకి ఇవ్వాలండి ఈ లిక్విడ్స్ అన్నీ. అప్పుడేనండి పువ్వులు మొక్క నిండా వస్తాయి, మొగ్గలు, పూలు. ఇది మల్లె మొక్క బాగా డల్ అయిందండి. ఎండిపోయిన కొమ్మలన్నీ కట్ చేసా. ఇంకా ఈ సీజన్కి పూలు ఎలా పూస్తుందో చూడాలి. ఇలాంటి మొక్కలకి ఇవ్వాలండి లిక్విడ్స్, కంపోస్టులు. ఇస్తే కొత్త చిగుళ్ళు వచ్చి మొక్క గుబురుగా పెరిగి మొగ్గలు పూలు వస్తాయి.
ఈ మొక్క నాటు గులాబీ అండి. పువ్వులు చూడండి పెద్ద పెద్ద సైజులు ఎలా వస్తున్నాయో. మన దగ్గరకు వచ్చాక 4-5 పూలు పూసిందండి. ఇప్పుడు మనం లిక్విడ్స్ కంపోస్ట్లు ఇచ్చేద్దాము. ఇచ్చేస్తే బాగా మొగ్గలు వచ్చి పూలు పూస్తుంది. బ్యూటిఫుల్గా ఉందండి ఈ పువ్వు. లిక్విడ్ ఇస్తున్నా. ఈ లిక్విడ్స్ వల్ల పెద్ద సైజులో వస్తాయండి ఏ పూలైనా కానీ. చూడండి ఎంత బాగుందో, కలర్ కానీ పువ్వు కానీ చాలా అందంగా ఉంది. ఈ మొక్క కాగడా మల్లె. చూడండి పువ్వు ఎంత బాగుందో, చాలా పెద్ద సైజులో పూస్తున్నాయి పూలు. ఈ మొక్క చూడండి ఎంత హెల్దీగా ఉందో. మనము మొక్క వేసి వదిలేయకూడదండి. లిక్విడ్స్ కంపోస్ట్లు 10 రోజులకి 15 రోజులకు ఒకసారి ఇస్తూ ఉండాలి. ఇస్తుంటే మొక్కలు హెల్దీగా పచ్చగా ఉంటాయి. లిక్విడ్ ఇస్తున్నా ఈ మొక్కకు కూడా. లిక్విడ్ని కనకాంబరాలకి ఇచ్చేద్దాము. డబ్బాలో పోస్తున్నా. ఇది పెద్ద టబ్ అండి, 2 ఇస్తున్నాను. చాలా మొక్కలు ఉన్నాయి కదా అందుకని. ఇక్కడ 2 మందారాలు ఉన్నాయి. ఇది బుల్లి మందారం అండి, పింక్ కలరు. ఇది రెడ్ కలర్ అండి, రెక్క మందారం. ఈ రెండిటికి ఇచ్చేద్దాం. ఈ లిక్విడ్ ఎన్ని మొక్కలకు సరిపోతే అన్ని మొక్కలకి ఇస్తున్నా. ఇంకా లాస్ట్ అండి ఈ మొక్కలు చామంతి మొక్కలకి ఇచ్చేద్దాము. ఇక్కడ 3 మొక్కలు ఉన్నాయి చామంతి మొక్కలు. చూడండి మొగ్గలు వస్తున్నాయి, చిన్న చిన్నవి. మొక్క నిండా వస్తున్నాయండి మొగ్గలు. ఈ మొక్కకి చిన్న సైజులో ఉన్నాయి. ఈ మొక్కకు చూడండి ఎన్ని ఉన్నాయో. ఈ మొక్కకు మాత్రం పెద్ద సైజులో ఉన్నాయి. ఇది మెరూన్ వస్తుందని అనుకుంటున్నానండి, ఈ మొగ్గ చూస్తే తెలుస్తుంది. మాకైతే ఎల్లో కలర్ చామంతి అని ఇచ్చాడు మొక్క. ఇది మాత్రం మెరూన్ కలర్ చామంతేనండి, నేను పూలు ఉన్నప్పుడే తీసుకున్నాను. ఈ 3టికి లిక్విడ్ ఇద్దాము. కాగితం పూలు చూడండి మొక్క నిండా ఉన్నాయి, ఎలా ఉన్నాయో. కలర్ కూడా చాలా బాగుంటుందండి, ఆరెంజ్ కలరు. ఈ మొక్కకు కూడా ఇస్తున్నా లిక్విడ్. లిక్విడ్ 3 మొగ్గలు ఉందండి. ఈ 3 మొక్కలకి పోసేద్దాము. మిల్లీకి ఇది చూడండి ఎంత బాగుందో, మొక్క నిండా పూలు వచ్చాయి. చాలా రోజులు అవుతుందండి వచ్చి కూడా. డైసీ కూడా చాలా రోజుల నుంచి పోస్తుందండి పూలు, మొక్క నిండా పోస్తున్నాయి. ఈ 3టికి ఇచ్చేద్దాము లిక్విడ్ని. మీరు కూడా మీ పూల మొక్కలకి కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇవ్వండి.
ఇలా బంచెస్గా పూస్తాయండి పూలు, మొక్క నిండా పూస్తాయి. కిచెన్ వేస్ట్ లిక్విడ్ మంచి బలం అండి. చూడండి, ఏ మొక్క చూసినా కూడా ఎంత హెల్దీగా ఉందో, ఎంత మంచిగా పూలు పూస్తున్నాయో. ఇది రెడ్ మిల్లీ ఎంత బాగా పూస్తుందో. మీరు కూడా కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇవ్వడానికి ట్రై చేయండి పూల మొక్కలకి.